బ్యాక్ బై 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 చెప్పు గిట్ వెనకకి బై బై అట్టున్నాం మళ్ళా హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వ్లాగ్స్ విత్ వైషు. సో మనం ఈరోజు ఎక్కడికి వెళ్తున్నామంటే నల్గొండ ఎందుకు వెళ్తున్నాం? మా చిన్న బామ్మర్దికి హెయిర్స్ ఇప్పిస్తున్నాం. ఎవరు మా చిన్న బామ్మర్ అంటే వీడే బుడ్డోడు. సో మా కజిన్స్, మా ఫ్యామిలీ, అమ్మమ్మ సైడ్ ఫ్యామిలీ అందరం కలిసి స్టార్ట్ అయిపోయాం. మేము స్టార్ట్ అయ్యాం, ఇంకా మా వెనుక ఇంకా ట్యాక్సీస్ వస్తున్నాయి. సో మేమైతే ముందు వెళ్దామని స్టార్ట్ అయిపోయాం. ఇక్కడ వాడు వెయిట్ చెక్ చేస్తున్నారు. సో బెల్లం కొలిపియాలి అని చెప్పి. సో ఫస్ట్ భయపడ్డాడు, తర్వాత మంచిగా కూర్చున్నాడు అనమాట. అండ్ హియర్ వి గో మై కజిన్స్. హాయ్ చెప్పు. హాయ్ హర్షి, రాజ్ హాయ్, పను హాయ్. ఇక్కడ మా సిస్టర్ రెడీ అవుతుంది. మేము మార్నింగ్ స్టార్ట్ అయ్యి ఉండే, సో ఏం రెడీ కాలే, అందుకే ఇక్కడ లిప్ గ్లాస్ వేసుకుంటుంది. సాయంత్రం పుల్లగా బిడ్డ అట్లుంటది మాతో. హాయ్ 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 రుది. చూడండి ఎంతమంది కూర్చున్నాము, మా పిన్ని, ఆంటీ, మా కజిన్స్. సో నేను ఇంకా ట్రెడిషనల్గా ఉన్నాం కదా, మంచి మల్లెపూలు పెట్టుకున్నామని తీసుకున్న జగిత్యాలలో. అండ్ ఆల్మోస్ట్ మనం రీచ్ అయిపోయాం నల్గొండ. సో ఇది చూడండి, నల్గొండ వచ్చింది ఎట్లా ఐడియా ఉంటుంది అంటే, అక్కడ మనకి గుట్ట పైన వైట్ లైన్స్ ఉంటాయి. దాన్ని బట్టి మేము గుర్తుపడతాం అనమాట. అంటే చిన్నప్పటి నుంచి చూస్తున్నాం కదా, అది అంతే. మా అమ్మమ్మ సైడ్ నల్గొండ దేవుడు అనమాట వాళ్ళకి. లైక్ మనకి ఇంట్లో ఒక దేవుడు ఉంటాడు కదా, మాకైతే శివుడు. సో వెమ్లవాడ దేవుడు అనమాట. మా అమ్మమ్మ వాళ్ళకేమో నల్గొండ నరసింహస్వామి. అట్లా చాలామందికి ఒక్కొక్క దేవుడు ఉంటారు కదా. సో అట్లా ఆయన చాలా మారిపోయింది. లైక్ పైకి హాఫ్ వే వెహికల్తో కూడా వెళ్ళొచ్చు. అంతకుముందు డైరెక్ట్ కింద నుంచి స్టెప్తో ఎక్కుతుండే. సో నేను మీకు చూపిస్తా, చూసేయండి. యా మేము రీచ్ అయిపోయాము అండ్ ట్యాక్సీస్ కోసం చూస్తున్నాము. ఏడొచ్చా మనం నల్గొండరా? జో ఏమన్నా గుట్ట ఎక్కుతాం తెలుసు కదా, మీరు మీదికి ఎక్కుతాం కదా, వైట్ మీరు కనిపిస్తుందా? మీదికి ఎక్కుతాం. ఎట్లా ఎక్కుదాం? నడుచుకుంటా. ఏంటి చెప్పులా? చెప్పులు బందే, చెప్పులు తీసేసి ఎక్కాలి. జోయ్ కొడతాడు మళ్ళీ. ఎట్లనే మరి ఎట్లా ఈడల్లా? జోయ్ కొడతాడు కదా. కోతులు బాగున్నాయి ఒకటి చూడు. కుప్పి అదేంటిదిరా? ఇంకా మా వెనుక ట్యాక్సీస్లో సామాన్ ఉండే, అది కూర్చోనికి సాప అదంతా వెనుక ట్యాక్సీలో వస్తున్నాయి. ఇంకేం లేవని చెప్పి మేము వాళ్ళ కోసం వెయిట్ చేస్తూ కూర్చున్నాం. సో మా సిస్టర్స్ మేము వెళ్ళిన ప్రతిసారి మాకు ఇదే ప్లేస్ దొరుకుతుంది అనమాట. సో మాకు చిన్నప్పటి నుంచి ఇది ఒక సెంటిమెంట్ ప్లేస్ అయిపోయింది. కోతులు అయితే చాలా ఉన్నాయి. ఇంకా మా బామర్దులు ఇద్దరు అయితే వాళ్ళ మామ బండికి ఆడుకుంటున్నారు అనమాట. సో ముందు వచ్చినాడు చిన్నోడు, వెనక వచ్చినాడు పెద్దోడు. పెద్దోడికి కూడా ఇక్కడే హెయిర్ పిచ్చులేని వాడి క్లిప్స్ కూడా లాస్ట్లో యాడ్ చేస్తా చూడు. వీళ్ళెవరు? దొంగ దొంగ. ఏటొచ్చావే నువ్వు దొంగ? వీడికి మా బైక్స్, వెహికల్స్ అంటే చాలా ఇష్టం అనమాట. సో అందుకే ఎప్పుడే బైక్, స్కూటీ కనిపించిన ఎక్కి కూర్చుంటాను. అండ్ కమ్స్ టు మై డ్రెస్. నా డ్రెస్ గురించి చాలామంది అడిగారు. సో నేను ఇది క్లాత్ తీసుకొని స్టిచ్ చేయించుకున్నా. పర్టికులర్గా వీడి హెయిర్ ఫంక్షన్ ఉంది అని చెప్పి కుట్టించుకొని ఉండే, దానికోసం అని చెప్పి. యాక్చువల్గా నేను ఒక లెగిన్ తీసుకున్నాను, షాప్కి వెళ్ళినా ఈ క్లాత్ చూసినా నచ్చింది. కాకపోతే ఫంక్షన్స్ ఏం లేవు కదా అనేసరికి ఇది గుర్తొచ్చింది. సో పర్టికులర్గా దీనికోసం అని స్టిచ్ చేయించుకున్నా. బాగుంది మీకు. ఇంకా మా వాళ్ళంతా సామాన్ కోసం వెయిటింగ్, అట్లా కూర్చున్నాం. మా పెద్ద తమ్ముడు, ఇంట్లో చిన్న తమ్ముడు, పక్కన బాబాయ్.
ఇంకా మెల్లిమెల్లిగా అందరూ వస్తున్నారు. ఇంకా మేము నెక్స్ట్ ప్రాసెస్ స్టార్ట్ చేసాము. హెయిర్స్ ఇప్పించుకున్న వాళ్ళు కోనేరులో స్నానాలు చేయాలి కదా, సో అదనమాట. హాయ్ చెప్పే అమ్మమ్మ ఇట్లాను సేతు అండ్ ఇదే కోనేరు అనమాట. ఇప్పుడు వాళ్ళు వెళ్ళి స్నానాలు చేస్తారు. సో నేను చాలా రోజులైంది వచ్చి కదా, అప్పుడు లాస్ట్ టైం వచ్చినప్పుడు కోనేరులో దిగలే. సో ఇప్పుడు దిగుదామని దిగినాం. మా అమ్మమ్మ ఫస్ట్ దిగింది. నేను వెళ్తుంటే అక్కడ పక్కన చిన్న ఏదో కాలుకు తగిలింది, స్లిప్ అయి పడిపోతుండే, అందుకే జాగ్రత్తగా వెళ్తున్నా. ఇంకా వెనకాల మా కజిన్స్ వాళ్ళందరూ వస్తున్నారు. ఇంకా మా చిన్న బామ్మర్దికి స్నానాలు చేయించాడు. అసలు వీడు ఏడ్చడే లేదు, ఏం లేదు, దేనికి కూడా భయపడాడు. ఎంత క్యూట్గా ఉంటాడు, అన్ని ఇంకా పెద్దోడు అయితే చిన్నదాని కూడా ఇంకా అంటాడు. అంత క్యూట్ బాయ్. అయిపోయింది, చల్లగా పోనీ ఉడకపోయేది. ఇంకా నేను మా లిటిల్ సిస్టర్ కూడా దిగేసినాము. సో చాలా రోజులు అయింది కదా మేము వచ్చి, ఆ ఎగ్జైట్మెంట్ అనమాట మాకు ఆ వాటర్లో దిగేసరికి. సో అందుకే ఇంకా నాకు ఆ వాటర్తో ఫేస్ వాష్ చేసుకోవచ్చా, ఓన్లీ పైనుంచి పూసుకోవాలా అని చెప్పి డౌట్ ఉండే. అందుకే అమ్మమ్మని అడుగుతున్నా. చాలా ఎండ కొట్టుండే ఆ రోజు, అందుకే మేము ఫటాఫట్ అయిపోవాలని చెప్పి సో జల్దీ ప్రాసెస్ అంతా స్టార్ట్ చేసాము. ఏంటో ఈ సమ్మర్లోనే అన్ని పండుగలు చేసుకోవాల్సి వస్తుంది. ఆ ఎండకి అసలు బయటికి వెళ్ళాలంటే కూడా అంత భయం వేస్తుంది. ఈవెన్ ఆ రోజు కూడా చాలా 40-42 ఉండే డిగ్రీ సెల్సియస్. ఈవెన్ తప్పదు కదా. సో మేము ఇంకా బొట్టు పెట్టుకొని ఇంకా మేము గుడిలోకి వెళ్ళిపోయి ఉండే. సో చూసేయండి, కంటిన్యూ. అండ్ ఇక్కడ మనకి కుకింగ్ ప్రిపరేషన్ కూడా స్టార్ట్ చేసేసారు, అందరు రిలేటివ్స్ వచ్చిళ్ళు. సో ఇక్కడ ఈ ప్రాసెస్ అయితే ఇంకా నెక్స్ట్ మనకి వెళ్ళి టెంపుల్కి వెళ్ళి హెయిర్స్ తిప్పించి పైనకి గుట్ట పైనకి వెళ్ళేది అంటుందన్నమాట. సో కంటిన్యూ అవుతుంది, చూసేయండి. వాళ్ళ మేనమామతోటి హెయిర్ కట్ చేపిస్తారు, అది ఆచారం కదా. సో అదే అవుతుందన్నమాట, చూసేయండి. ఇక్కడ ఏంటంటే మేము పువ్వులు తీసుకున్నాం కానీ ఎవరం పెట్టుకోలేదు, అప్పుడు టైం లేదని చెప్పి కార్లో. సో అందుకే ఇక్కడ మా పిన్నికి నేను పెడుతున్నా, ఇంకా నేను కూడా పెట్టుకొని ఇంకా మా మమ్మీ వాళ్ళందరికీ పెడుతున్నా, మా పిన్నిలందరికీ. సో అదే అవుతుంది. ఇట్లా ట్రెడిషనల్ అటైర్ ఉన్నప్పుడు మంచిగా పువ్వులు పెట్టుకుంటే అదొక ఫీల్ బాగుంటుంది. సో దట్టు మల్లెపూలు మంచి లుక్ ఇస్తాయి కదా. అండ్ నెక్స్ట్ ఇక్కడ మా మామయ్య దుబాయ్లో ఉంటాడు కదా, మా మామయ్య రాలేకపోయిండు. సో అదే ఆంటీ ఇది ఏడ్చిండు చిన్నప్పుడు. నువ్వు మా తమ్ముడు ఎంత మంచిగా చేయించుకుంటావు, నువ్వు బ్యాడ్ బాయ్. వాడైతే ఎంత మంచిగా కట్ చేయించుకుని అసలు ఏడ్చుడు కూడా ఏడవలేడు. వాడి పక్కన కూర్చున్నాడు కదా, వాడైతే ఎంత ఏడ్చిండు చిన్నప్పుడు. అసలు అదే ఏజ్లో కట్ చేయించు వానికి కూడా. సో క్యూట్గా కట్ చేయించుకున్నాడు మంచిగా ఏడవకుండా. ఇంకా అయిపోయిందా అని అడుగుతున్నాడు. మీరు చూడండి, గుండు తిప్పించుడు అయిపోయిన తర్వాత ఇట్లా వైట్ డ్రెస్ వేస్తారు. సో వేసి తలకి అది పసుపు లాంటిది పెడతారు. ఇంకా రోజు చాలా ఎండ ఉంది కదా, సో చుట్టూ అంత మందిని చూసారు కూడా ఆగమాగం అవుతుంది. మా తాత ఇంకా కాళ్ళు ఏమొస్తారు అంటున్నాయి. బ్యాక్గ్రౌండ్ మా వాళ్ళు చూసిల్లా. ఇక్కడ కుకింగ్ ప్రిపరేషన్ అంతా కరెక్ట్గానే నడుస్తుంది. చాలా ఇంకా మనం గుట్టపైకి వెళ్ళిపోదాం. ఇంకా మా అమ్మమ్మ ఆంటీ పిన్ని వాళ్ళందరూ కలిసి బై వాక్ వస్తుల్లో ఇక్కడ మొక్కుకొని కొబ్బరికాయ కొట్టి వాళ్ళు స్టెప్స్లో వస్తే మేము హాఫ్ వే వరకు వెహికల్లో వెళ్ళుండే, హాఫ్ వే వరకు వెహికల్స్ వెళ్ళొచ్చు. అండ్ తర్వాత నుంచి మళ్ళీ స్టెప్సే ఉంటాయి. సో అక్కడ మళ్ళీ మీట్ అవుతాము అమ్మమ్మ వాళ్ళని. సో లెట్స్ సీ. అందరం ఇక్కడ మీట్ అయినాం, ఇంకా అందరం ఎక్కుతున్నాము. తీస్తున్నా అక్కడ మా బాబాయ్ పై నుంచి వీడియో తీయలేనంటే నేను తీస్తున్నా అని చెప్పిన అనమాట. ఇంకా నేను ఎట్లా వ్లాగ్ తీస్తాను ఫిక్స్ అయినా కాబట్టి అన్ని కవర్ చేయడానికి లాస్ట్లో వెళ్తున్నా.
అమ్మ మానే గోవిందా. చెప్పింది ఆ రోజు మస్తు ఉంటుండే, అందుకే కొంచెం దూరం ఎక్కి రెస్ట్ తీసుకుందామని ఆగినాం. మేము ఇట్లా పైకి ఎక్కుతుంటే మాకు ఇట్లా బండలు కనిపించినాయి. ఎవరైనా కోరికలు కోరుకొని ఇట్లా స్టెప్ బై స్టెప్ పెడితే స్టేబుల్గా ఉంటే కోరిక నెరవేరినట్టు. మనం పైకి వచ్చేసినాం ఆల్రెడీ, చూసేయండి. సో పైన ఇట్లుంటుంది నల్గొండ నరసింహస్వామి గుడి అని అంటే. సో చూడండి. అండ్ ఇక్కడ ఒక బండ ఉంది. మనం కోరిక ఏదన్నా గట్టిగా కోరుకొని ఆ బండ మన హ్యాండ్స్ తోటి కాకుండా ఇక్కడ మనకి ఎల్బో నుంచి హ్యాండిల్ చేయాలి అంట. సో నేను అదే ట్రై చేస్తున్నాను. సో చూడండి లాస్ట్కి ఏమైతుంది. నేను లేపిన ఇంతకు ముందుగానే వాళ్ళు చూడలేదు. చూసిందా అట్లా లేపుడు కాదు, గివ్వి మన పామ్స్ అంటద్దు, ఫోర్ గివి ఉంటుంది తెల్లటి అవని అంటద్దు. దాన్ని తాకత్ కాదు, కొంచెం శక్తి తీసుకో దేవుని దగ్గరికి వెళ్ళి. ఫైనల్గా లేచింది అనమాట. ఇక్కడ అన్ని బండల పైన బండల మధ్యలో ఇట్లా ఒక దేవుడు ఉన్నాడు. వెళ్ళి చూద్దామని అంటే ఇంకా అందరం ఫ్యామిలీ కలిసి చూద్దామని వెళ్ళినాం. లోపలైతే ఎంతో చల్లగా ఉందో, అసలు ఏసీ కూడా పనికి రాదు, అట్లుంది చల్లగా. సో ఎట్లుంది చూడండి ఎంట్రీ, ఇట్లుంది. సో లోపల ఇందాక చూసినట్టు. ఆయన పైనకి ఎక్కేటప్పుడు ఎక్కినాం మంచిగా, కానీ దిగేటప్పుడు అయితే నాకు అది చాలా స్లిప్ అయింది ఆ డ్రెస్తో ఆ చెప్పులతో. సో అందుకే ఏదో కష్టంతో దిగేసిన. ఇంకా మీకు టాప్ వ్యూ చూపించాలి కదా ఇందాక వెళ్ళిన ప్లేస్కి, చూసేయండి టాప్ వ్యూ. సో ఇది మొత్తం టెంపుల్ అవుట్ సైడ్ వ్యూ అనమాట. ఇంకా అందరు రిలేటివ్స్ వచ్చిళ్ళు, ఫుడ్ ప్రిపరేషన్ అయిపోయింది, తినేస్తున్నారు. సో మేము ఇంకా ఎర్లీగా స్టార్ట్ అవుదామని చెప్పి మేము స్టార్ట్ అయిపోయాము. నేను ఆ క్లిప్ తీయలేదు, అందుకే యాడ్ చేయట్లేదు, అందరు తింటున్నప్పుడు ఎందుకులే అని చెప్పి. సో దిస్ ఇస్ ద వ్లాగ్ అబౌట్. అండ్ లాస్ట్లో మా పెద్ద బామ్మర్దేవి ఎప్పుడో లాస్ట్ 2 years బ్యాక్ తీసిన క్లిప్స్ ఉండే, సో మెమొరబుల్గా ఉంటాయని చెప్పి అవి కూడా యాడ్ చేసిన. సో లాస్ట్ వరకు చూసేయండి. మేము వెళ్ళేటప్పుడు ఆ వెదర్, ఆ నేచర్, ఆ గ్రీనరీ అదంతా చూస్తుంటే ఎంత మంచిగా అనిపించిందో. సిటీస్లో ఉన్న వాళ్ళకి ఇట్లాంటి నేచర్ ఎట్లయినా దొరకదు కాబట్టి అట్లీస్ట్ ఇట్లా వచ్చినప్పుడన్నా ఈ నేచర్ని ఎంజాయ్ చేయొచ్చు. ఆ సిటీలో ఉండే వాళ్ళు ఇట్లా సమ్మర్ హాలిడేస్ ఉన్నప్పుడు వచ్చి ఈ విలేజ్ నేచర్ని ఎంజాయ్ చేయండి. అండ్ ఇక్కడ నెక్స్ట్ మా పెద్ద బామ్మది క్లిప్స్ వస్తే చూడండి. ఈ క్లిప్స్ కూడా నేను వ్లాగ్ తీద్దామని అనుకుని అప్పుడు తీసి పెట్టుకున్నా, కాకపోతే నాకు కుదరలేదు, అందుకే ఈ వీడియోలోనే యాడ్ చేస్తున్నా. 2 కంబైన్ ఉంటాయి, సో మెమొరబుల్గా ఉంటుందని చెప్పి. అండ్ దిస్ వ్లాగ్ డెడికేట్స్ టు మై మామయ్య హూ ఇస్ ఇన్ దుబాయ్. వీడైతే చాలా ఏడ్చిండు అనమాట అప్పుడు తీసినప్పుడు, అందుకే ఆ ఫోన్ పట్టుకొని రైమ్స్ చూపించుకుంటుంటే సో కొంచెం కంట్రోల్లో ఉండే, అందుకనే అట్లా చూపిస్తుంది. అప్పుడు చుట్టూ మంది ఉండేసరికి వాడు కొంచెం అట్లా ఫీల్ అయింది. చూడండి అప్పుడు ఎంత చిన్నగా ఉన్నాడో ఆఫ్టర్ హెయిర్ కట్. ఆ బ్లూ డ్రెస్ మనమే అనమాట అప్పుడు. సో చూసారు కదా మన బామ్మర్దిస్ హెయిర్ కట్ వ్లాగ్. సో చూసారు కదా, ఇదే మన వ్లాగ్. మీకు కనుక ఈ వ్లాగ్ నచ్చినట్టయితే డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ వ్లాగ్స్ విత్ వైషు.